హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఏఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తక రచయితని. మీకు తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో టెట్ పరీక్షలు జరుగుతున్నాయి. నెక్స్ట్ డిఎస్సి జరుగుతుంది. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి కోసం విద్యార్థులు అహర్నిశలు కష్టపడుతున్నారు. ఈ సందర్భంలో మనకు తెలుసు, అటు డిఎస్సిలో ఇటు టెట్లో కీలకమైనటువంటి సైకాలజీ మరియు విద్యా దృక్పథాలు సబ్జెక్టు ఆంధ్రప్రదేశ్ వారికి విడిగా ఉంది, మరియు సైకాలజీ విడిగా ఉంది. అదే తెలంగాణ విద్యార్థులకు విద్యా దృక్పథాల్లో భాగంగా ఒక యూనిట్ ఉండడం జరిగింది. కాబట్టి మనకు తెలుసు, ఒక సామెత ఉంది, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి. చాలామందికి ఒక అపోహ ఉంది, ఏంటంటే 10 మార్కులు కదా తెలంగాణ విద్యార్థులకు, కాబట్టి నేను ఎలాగో కంటెంట్లో కవర్ చేసుకుంటాను, నా మెథడ్లో కవర్ చేసుకుంటాను అని ఇలా చాలా ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉంటారు. కాబట్టి ఈ సబ్జెక్ట్ ఏమీ సులభమేమీ కాదు, ఈ సబ్జెక్ట్ ఏమీ అంత పరమ విద్య కాదు. కాబట్టి అటు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు, ఇటు తెలంగాణ విద్యార్థులు, ఈ సబ్జెక్టు మన ఉద్యోగాన్ని డిసైడ్ చేయబోతుంది. మనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అరకొర మెటీరియల్, సమగ్రమైన పుస్తకాలు చదవకుండా, వాటిని గుర్తు పెట్టుకోకుండా, బాధతో అయిష్టంగా చదివి కేవలం ఈ సబ్జెక్టులోనే మార్కులు పోగొట్టుకున్నారు. ఈ సబ్జెక్ట్ యొక్క స్పెషాలిటీ ఏమిటంటే, అటు డైట్ లెక్చరర్లకు కానివ్వండి, ఇటు డిప్టీ డిఓలకు కానివ్వండి, ఇటు హాస్టల్ వెల్ఫేర్లకు కానివ్వండి, కామన్గా అన్నిటికీ ఉపయోగపడే సబ్జెక్టు. కాబట్టి ఈ సబ్జెక్టును మీరు కనుక తేలికగా తీసుకుంటే చాలా ఇబ్బంది అవుతారు. నేను తెలంగాణ రాష్ట్రంలో, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఈ 2 సబ్జెక్టులు నాకు వదిలిపెట్టండి. ఎందుకంటే ఈ సబ్జెక్టులు బోధించాలంటే ఎక్స్పీరియన్స్ మాత్రమే సరిపోదు, ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉండాలి, దీనిపైన పట్టు ఉండాలి, పుస్తకాలపైన అవగాహన ఉండాలి, మరి పుస్తకాలను ఈజీ చేసి మీ ముందు పెట్టగలగాలి, మరి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుండాలి. కాబట్టి విద్యార్థులందరూ కూడా బాగా గమనించాలి. తేలికగా తీసుకోకూడదు. తేలికగా తీసుకుంటే మళ్ళీ మనం మరొక డిఎస్సి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, లేదా విజేతలను చూసి బాధపడాల్సి ఉంటుంది. కాబట్టి గత విజేతలందరూ కూడా ఎలాంటి టెక్నిక్స్ ఉపయోగించారో, ఎలా మమ్మల్ని నమ్మారో, వారి కోసం, మీకోసం, అందరికీ ఈ చక్కటి వీడియో బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నమ్మకం చాలా విలువైంది. కాబట్టి చాలా పుస్తకాలు ఉంటాయి, సమగ్ర సమాచారం ఉండాలి పిఏఈ విషయంలో. మళ్ళీ ఎలా గుర్తుపెట్టుకోవాలో తెలవాలి. దాంట్లో లాజిక్ ఉండదు, అప్లికేషన్ ఉండదు, అనాలిసిస్ ఉండదు, ఎక్కువ సమాచారం తెలిసి ఉండాలి. మరి గుర్తుపెట్టుకోవాలి మీరందరూ కూడా ఈ విధంగా చదవాలి. మరి ముందుగా నేను ఇక్కడ చూస్తే కనుక తెలంగాణ సిలబస్ను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సిలబస్ చాలాసార్లు మారింది, చాలా పుస్తకాలు ఉన్నాయి. మీకు కనుక తెలియకపోతే చాలా ఇబ్బంది పడతారు. కానీ భయపడాల్సిన పని లేదు. ఒక దెబ్బకు 3-4 పిట్టలు అన్నట్టుగా డైట్ కాలేజ్, బీఈడి కాలేజ్ లెక్చరర్స్ నోటిఫికేషన్ రాబోతుంది, మరియు డిప్టీ డిఓ రాబోతుంది తెలంగాణలో. హెచ్డబ్ల్యూ కూడా ఇదే సిలబస్. అందరూ కూడా మన క్లాసులు విని హెచ్డబ్ల్యూ జాబులు కొట్టారు. ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా డిప్టీ డిఓ చదువుతున్నారు. ఎందుకంటే మనం కష్టపడతాం, మీకు సులభతరం చేస్తాం. నేను బాగా పాఠం చెప్తే బాగా చెప్పినట్టు కాదు, మీకు బాగా అర్థమైతే అది ఎగ్జామ్లో వస్తే మీరు చేయగలిగితే బాగా అర్థమైనట్టు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూస్తే ఈ సిలబస్ను మీకు మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. సిలబస్ పైన అవగాహన లేకపోతే, మీరు ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత ఎక్కడ వెళ్ళాలో తెలియకపోతే ఎక్కడైనా మీరు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితమైన లక్ష్యం, వెళ్ళాలి, చేరాలి అంటే సిలబస్ పైన గ్రిప్ ఉండాలి. కొంత కనపడకపోయినా ఖచ్చితంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో ఈ సిలబస్ను పెట్టడం జరుగుతుంది, ఉపయోగించుకోండి. మరి మొదటి చాప్టర్ గురించి మాట్లాడుతున్నాను. మొదటి చాప్టర్ గురించి భారతదేశంలో విద్య యొక్క చారిత్రక అభివృద్ధి. దాంట్లో విద్య యొక్క అర్థం, భావన, నిర్వచనాలు ప్రతి ఎగ్జామ్లో వచ్చింది. కాకపోతే కాస్త మార్చి ఇవ్వడం జరిగింది. నష్టం లేదు, మీరు గుర్తుపడతారు. ఇలా షార్ట్కట్ చెప్పానో మీకు తెలుసు అందరికి కూడా. మరియు పూర్వవేద కాలం నుండి ఉత్తర వేద కాలం వరకు, అంటే స్వాతంత్రం వచ్చే వరకు విద్య యొక్క అభివృద్ధి ఎలా జరిగింది అంటే, పూర్వకే వేదకాలం, ఉత్తర వేదకాలం, బౌద్ధుల కాలం, జైనుల కాలం, ఇలా మొత్తంగా మీరు నేర్చుకోవాలి 100%. మరియు కమిటీలు పూర్తిగా ఇచ్చాడు చూడండి. తెలంగాణలో కమిటీలు పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిమిటెడ్ సిలబస్ ఇవ్వడం జరిగింది కమిటీలు, కమిషన్ గురించి. నేను ముందుగా తెలంగాణ సిలబస్ మాట్లాడుతున్నాను.
మొత్తం కమిటీలు ఇవ్వడం జరిగింది. తత్వశాస్త్రంలో భాగంగా విద్యా ధ్యేయాలు, విధులు, ఉద్దేశాలు, లక్ష్యాలు, విద్యలోని ప్రక్రియలు, విద్యా రకాలు, విద్యకు సంబంధించిన వివిధ కమిటీల సిఫారసులు మరియు మేజర్గా విద్యా తత్వవేత్తల గురించి ఇవ్వడం జరిగింది. తత్వవేత్తలు మరి స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, అంబేద్కర్, జిడ్డు కృష్ణమూర్తి, గీజుబాయ్ బదేకా, రూసో, ఫ్రోబెల్, జాన్ డూయి, మరియా మాంటిసోరీ, మరి స్కూల్ అసిస్టెంట్ వారికి ప్రత్యేకంగా మరొక 2 తత్వవేత్తల్ని యాడ్ చేయడం జరిగింది. అదే ప్లేటో మరియు అరిస్టాటిల్. మరి 3వ యూనిట్కి వస్తే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఉపాధ్యాయుని యొక్క వృత్తిపరమైన ప్రవర్తన నియమావళి. 2nd యూనిట్లో 3వ పాయింట్ మాట్లాడుతున్నాను. మరి వృత్తిపరమైన నిబద్ధత, అభ్యాసకుడు మరియు సమాజం పట్ల ఉపాధ్యాయుడి యొక్క బాధ్యత ఏమిటి? మరి 3వ యూనిట్లో 2వ యూనిట్లో 4వ పాయింట్, జ్ఞానం అంటే ఏమిటి, నైపుణ్యం అంటే ఏమిటి, మరియు జ్ఞానము, నైపుణ్యము, సమాచారము, బోధన మరియు శిక్షణ, సమాచారము, హేతువు మరియు విశ్వాసం. 5వ టాపిక్ వచ్చేసి జ్ఞాన సిద్ధాంతం, జ్ఞానం యొక్క సమస్యలు, సత్యం అంటే ఏమిటి, సత్యంను తెలుసుకునే పద్ధతులు అంటే ఏమిటి, మరియు సత్య భావనలు, జ్ఞాన ధృవీకరణ, ప్రాక్ తూర్పు ప్రమాణాలు, ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన, శబ్ద, ప్రాక్ ప్రత్యాత్త ప్రమాణాల అర్థాల అవగాహన, ప్రత్యక్షము, అనుమాన, ఉపమాన, శబ్ద. రైట్. మరి 2nd యూనిట్లో 5వ టాపిక్ అనేటువంటిది కేవలం స్కూల్ అసిస్టెంట్ వారికే ఉంది, కానీ ఎడ్జిటి వారు చదువుకోవడం మంచిది అన్నాను అంతే. తెలియదు మీకు ఏ టాపిక్ ఉందో ముందుగా తెలుసుకోవాలి. మరి 3rd యూనిట్కి వచ్చే విషయంకి విద్యా సామాజిక శాస్త్రం. సామాజిక శాస్త్రంలో భాగంగా విద్య యొక్క సామాజిక సంస్థలు ఏమున్నాయి, గృహము, కుటుంబము, పాఠశాల లాంటివన్నీ కూడా. ప్రజాస్వామ్య విద్య అనే టాపిక్ ఇవ్వడం జరిగింది. ఆర్థిక విద్య మరియు స్త్రీ పురుషత్వాల సాంఘిక నిర్మాణం, లింగ వివక్షత. చూడండి, సిలబస్ వింటుంటేనే మీకు భయం వేస్తుంది కాక. మరి మహిళా సాధికారత, పాఠశాలలో లింగ పునర్నిర్మాణంలో ఉపాధ్యాయుడి పాత్ర. 5 సామాజిక అభివృద్ధి, సాంఘిక పరివర్తన. మరి 4వ యూనిట్ పూర్తిగా సైకాలజీ. సైకాలజీ మొత్తం పెట్టడం జరిగింది, కొత్తగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అంటే అక్కడ ఉన్నటువంటి పెడగాజీ, టెట్లో ఉన్న పెడగాజీ తప్ప మొత్తం పెట్టడం జరిగింది. పెడగాజీ తప్ప మొత్తం పెట్టడం జరిగింది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. మరియు ఉపాధ్యాయుల వృత్తిపరమైన అభివృద్ధి, ఒక వృత్తిగా బోధన, వివిధ దశల్లో వృత్తిపరమైన అభివృద్ధి, వృత్తిపూర్వక, వృత్యంతర. వృత్తిపరమైన అభివృద్ధి ఉపగమాలు, సాంప్రదాయ, ముఖాముఖి, దూర విద్య, పాఠశాల ఆధారిత చర్యాత్మక పరిశోధన, యాక్షన్ రీసెర్చ్. మరియు వృత్తిపరమైన అభ్యసన సమాజం, స్వీయ కేంద్రీకృత అభ్యసనం, నిరంతర వృత్తిపరమైన అభివృద్ధి. మరి దానితో భాగంగా NCF 2005 మరియు NCFT 2009 ఇవన్నీ కూడా ప్రశ్నలు వచ్చాయి. NEP 2020 ఇది NCFSC 2023 ఎగ్జామ్లో రావడం జరిగింది చాలా. మరి ఉపాధ్యాయుల స్వయం ప్రతిపత్తి, జవాబుదారితనం. మరి 6వ టాపిక్ తీసుకుంటే 5th యూనిట్లో 6వ టాపిక్ తీసుకుంటే NCERT, NCT, RCI, SCERT, IAC, CTE, డైట్. మరి 6th యూనిట్ చివరి యూనిట్. చూడండి ఎంత పెద్దగా ఉంది. స్టార్ట్ చేయండి ఇమ్మీడియట్గా. నష్టపోతారు, ఇబ్బంది పడతారు. సమగ్రంగా పాఠాలు చెప్తాం, మీ గురించి ఆలోచిస్తాం, ఎలా గుర్తు పెట్టుకోవాలో చెప్తాం. మరి 6వ యూనిట్ పర్యావరణ విద్య, జనాభా విద్య, కౌమార విద్య, జీవన నైపుణ్యాలు, సమ్మిళిత విద్య, సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ మరియు నగరీకరణ, వలసలు. మరి విలువల విద్య, ఆరోగ్య విద్య, యోగా విద్య, ఒత్తిడి నిర్వహణ, విద్యా సాంకేతికత, ICT పూర్తిగా నేర్చుకోవాలి. ఏ ప్రశ్న అయినా రావచ్చు. ఒకసారి పుస్తకంలో ఉన్నది కాకుండా బయటిది కూడా రావచ్చు. అప్పుడు మీ యొక్క నాలెడ్జ్ ఉపయోగపడుతుంది. మరియు విద్యకు సంబంధించి రాజ్యాంగపరమైనటువంటి ఏర్పాటు, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, రాజ్యాంగంలో విద్యకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. మరియు విద్యా హక్కు చట్టం, బాలల హక్కులు, మానవ హక్కులు, మళ్ళీ మారింది మానవ హక్కులు. మరియు RPWD యాక్ట్, రెగ్యులర్గా వస్తున్నటువంటి ప్రశ్న RPW యాక్ట్. మరియు ఇక్కడ ప్రత్యేక అవసరాలు. మీకు తెలుసు, గతంలో ఈ పుస్తకాన్ని నేను విడుదల చేశాను. చాలామంది అప్డేట్ చేసిన తర్వాత తీసుకోండి అంటే తీసుకోలేదు. తీసుకోని వారికి కూడా నేను ఒక అవకాశం ఇచ్చాను. దయచేసి ఈ పుస్తకంతో పాటు ఎవరైనా గత పుస్తకం చదివి ఉంటే నేను యాప్లో ఉచితంగా మీకోసం PDF పెట్టాను అని చెప్పాను. నెగ్లెక్ట్ చేశారు.
2-3 ప్రశ్నలు పోగొట్టుకున్నారు, ఇంట్లో కూర్చున్నారు. కాబట్టి ఒక గురువు, ఒక ఉపాధ్యాయుడు, ఒక అనుభవజ్ఞుడు చెప్పినప్పుడు ఆ మాటల్ని మనం పట్టించుకోవాలి, లేదంటే ఒంటరి అయిపోతాం. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. మరి దీనికి సంబంధించినటువంటి పుస్తకాలు చూస్తుంటే తెలంగాణ వారికి సంబంధించిన పుస్తకాలు ఇవన్నీ చూడండి. ఇవన్నీ తెలుగు అకాడమీ పుస్తకాలే. ప్రతి పుస్తకం చాలా ఇంపార్టెంట్. నాకు ఓపిక లేదు, నేను చదవలేను, నేను ఏదో ఒక రెడీమేడ్ మెటీరియల్ చదువుతాను, చెప్పిందే వింటాను, వస్తే వస్తుంది, పోతే పోతుందంటే పోతుంది, రాదు. గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ కూడా పుస్తకాలు. సైకాలజీకి సంబంధించిన బాల్యదశ వికాసం, మరి విద్యా తాత్విక దృక్పథాలు, విద్యా తాత్విక విద్యా ఆధారాలు, ఇవన్నీ కూడా చాలా పుస్తకాలు ఉన్నాయి. అంటే చూడండి, ఇన్ని పుస్తకాలు, 27 పుస్తకాలు ఉన్నాయి తెలుగు అకాడమీకి సంబంధించి. కాబట్టి తెలంగాణ మిత్రులారా, మళ్ళీ చెప్తున్నాను, మీ గురించి ఆలోచించే వ్యక్తిగా, పట్టించుకునే వ్యక్తిగా, ఈ సబ్జెక్ట్ పైన పట్టున్న వ్యక్తిగా, హాస్టల్ వెల్ఫేర్ చెప్పిన వ్యక్తిగా, డిప్యూటీ డివై చెప్పిన వ్యక్తిగా, ఒక పబ్లికేషన్ అధినేతగా, ఒక యాప్ నడిపిస్తున్న వ్యక్తిగా, ఎక్కువ మంది డౌన్లోడ్, ఎక్కువ మంది విద్యార్థులు వింటున్న వ్యక్తిగా మీరు సమగ్రంగా చదవాలి, హార్డ్ వర్క్ చేయాలి, రెడీమేడ్కి స్వస్తి చెప్పాలి. మరి చూడండి, ఒకసారి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మీకు తెలుసు, ఒకసారి ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్ స్ట్రక్చర్ వేరే, 2 సబ్జెక్టులు అక్కడ. విద్యా దృక్పథాల సబ్జెక్టు సపరేట్, సైకాలజీ సబ్జెక్ట్. కానీ తెలంగాణలో 2 కంబైన్డ్. కాబట్టి ఒకసారి చూడండి, ఆంధ్రప్రదేశ్ వారికి చూడండి, విద్యా దృక్పథాలు ఆంధ్రప్రదేశ్ వారికి, ఎస్జిటి వారికి 4 మార్కులు అంతే. విద్యా దృక్పథాలు స్కూల్ అసిస్టెంట్ వారికి 5 మార్కులు. ఒకసారి చూస్తే సెక్షన్ 1 విద్య యొక్క చరిత్ర, విద్య యొక్క అర్థం, నిర్వచనాలు, భావన, అర్థం క్లియర్. వివిధ కాలాల్లో విద్య, పూర్వవేద కాలం, ఉత్తర వేద కాలం, బౌద్ధుల కాలం, మధ్యయుగం, జైనుల కాలం. మరి స్వాతంత్రానికి ముందు కమిటీలు, తర్వాత కమిటీల్లో కేవలం సెలెక్టివ్గా మీరు చదువుకోవాలి. సెలెక్టివ్గా వుడ్స్ డిస్పాచ్, అంటర్ కమిషన్, ఆర్టాగ్, సార్జెంట్, మొదలియార్, కొటారి, ఈశ్వర్భాయ్ పటేల్, మరియు ఎన్ఈపిఈ 1986, మరియు పిఓఏ 1992. మరి సెకండ్ సెక్షన్ తీసుకుంటే ఉపాధ్యాయ సాధికారతను ప్రభావితం చేసే అంశాలు, మరియు ఉపాధ్యాయుని యొక్క ప్రవర్తన నియమావళి, జాతీయ రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యాయ విద్య కోసం పనిచేస్తున్న సంస్థలు, ఎస్సిఆర్టీ మొదలుకొని యూజీసీ వరకు కూడా మీరు చదువుకోవాలి. మరియు నిర్వహించే రికార్డులు, రిజిస్టర్లు. మరి థర్డ్ సెక్షన్ తీసుకుంటే ప్రజాస్వామ్య విద్య, ఆర్థిక విద్య, జనాభా విద్య, జీవన నైపుణ్యాలు, దాంట్లోనే కౌమార విద్య ఉంది. మరియు ఆర్థిక విద్యలోనే మానవ వనరుల అభివృద్ధి, మానవ మూలధనంగా విద్య, జీవన నైపుణ్యాలు, మధ్యాహ్న భోజన పథకం అంటే ఆరోగ్య విద్య పథకాలు, మరియు సమ్మిళిత విద్య, ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు విద్య, మరియు ప్రైవేటీకరణ, సరళీకరణ, ప్రపంచీకరణ, నగరీకరణ, వలసలు మరియు పథకాలు, అపెపు, డిపెపు, సర్వశిక్ష అభియాన్, ఆర్ఎంఎస్ఏ, మరియు మోడల్ స్కూళ్ళు, ఆర్ఏఏ, మిడ్ డే మీల్స్, సాక్షర భారత్ మిషన్, నెబ్జల్, కేజీబీవి. సాక్షర భారత్ మిషన్ ప్లేస్లో ఇప్పుడు ఉల్లాస్ అనే కొత్త స్కీమ్ రావడం జరిగింది. అది నేను చూసుకుంటారు, అప్డేటెడ్. మరి కరెంట్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే విద్యలో వచ్చిన నూతన పథకాలు ఇంకా రాలే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. కాబట్టి నేను పుస్తకంలో కూడా చేర్చలేదు, కాబట్టి చేర్చాలి. నెక్స్ట్ విద్యా హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం, మానవ హక్కులు, బాలల హక్కులు, మరియు విద్యా ఎన్సిఎఫ్ 2005, మరియు నూతన జాతీయ విద్యా విధానం. ఇది పర్స్పెక్టివ్ సంబంధించి 4 మార్కులు, ఎస్జిటి వారికి, స్కూల్ అసిస్టెంట్ వారికి 5 మార్కులు. మరి సైకాలజీ విషయానికి వస్తే మొత్తం ఉంది, టెట్లో ఉన్నటువంటి మొత్తం ఉంది, ఎక్సెప్ట్ 3rd యూనిట్ పెడగాజీ పార్ట్ తప్ప. మరి వీళ్ళకి పుస్తకాలు కనుక తీసుకుంటే కొత్తగా పుస్తకాలు వచ్చాయండి. చూడండి, ఈ పుస్తకం ఎంతమంది తెలుసు? శిశు వికాసం అధ్యాపన శాస్త్రం, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం, బాలల వికాసం మరియు అభ్యసనం, విద్యా దృక్పథాలు, ఇది కూడా చదవాల్సిందే. విద్యా తాత్విక ఆధారాలు, శిశు వికాస దృక్పథాలు, విద్యా దృక్పథాలు, పోటీ పరీక్షల ప్రత్యేకం, మరియు పని మరియు విద్య, మరియు పాఠశాల సంస్కృతి, నాయకత్వం, ఉపాధ్యాయ అభివృద్ధి, మరియు వర్తమాన భారతదేశంలో విద్య, మరియు తత్వశాస్త్రం, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ పుస్తకాలు. అది మీరు అనుకోవచ్చు చాలా ఈజీగా ఉంది, ఒక పుస్తకం ఉంది. నేను ఎప్పటికప్పుడు మెటీరియల్ అప్డేట్ చేయడానికి కారణం మీకు తెలుసు, మిగతా వాళ్ళకంటే మీరు గరిష్టంగా మార్కులు సాధించాలి. మరీ ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, ఈ సందర్భంగా, పండుగ సందర్భంగా, సంక్రాంతి సందర్భంగా మీ అందరికీ కూడా నేను ఆఫర్ పెట్టడం జరిగింది.
మీరందరూ కూడా ఈ యొక్క ఆఫర్ని ఖచ్చితంగా ఉపయోగించుకోండి. క్లాసులు ఉంటాయి, విద్యా దృక్పథాలు చాలా మంది, వేల మంది తెలంగాణలో తీసుకొని రోజు పాఠశాలలో ఉన్నారు అని ఘంటాపదంగా చెప్పగలను. మరి దానికి సంబంధించిన పుస్తకం, నేను పుస్తకాన్ని తయారు చేసిన తర్వాత కూడా చాలా మందికి చెప్పాను, ఎప్పటికప్పుడు మీరు ఖచ్చితంగా మన యాప్ను చూస్తూ ఉండాలి. చూడండి, పుస్తకం కొన్న వారికి ఉచిత 4000 ప్రాక్టీస్ బిట్స్. చూడండి, ఉచిత మెటీరియల్ ఓల్డ్ పుస్తకం కొన్న వారికి. ఎవరు తీసుకుంటారండి రిస్క్? మరియు ఇక్కడ తీసుకుంటే మేజర్గా ఫ్రీ 20 పిఐఈ టెస్ట్ సిరీస్, ఉచిత పిఐఈ విద్యా దృక్పథాలు సిరీస్ ఇన్నిసార్లు పెట్టడం జరిగింది. కాబట్టి అభ్యర్థులారా, ఇటు ఆంధ్రప్రదేశ్ వారికి, ఇటు తెలంగాణ వారికి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వారికి సంబంధించిన క్లాసులు ఉన్నాయి, ఇక్కడ తెలంగాణ వారికి సంబంధించినటువంటి క్లాసులు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకోండి. ఎందుకంటే మీకోసం ఆలోచించే వ్యక్తిగా ఈ మాటలు మీకోసమే, మిమ్మల్ని పాఠశాలకు పంపించేంత వరకు తోడుంటాం. ఖచ్చితంగా ఉపయోగించుకోండి. మరొక విషయం, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన టెలిగ్రామ్లో జాయిన్ కండి, మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఏ అనుమానం ఉన్నా సరే చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. ఈ అద్భుతమైన ఆఫర్ను మీరు వినియోగించుకోండి. ఖచ్చితంగా మీరు పాఠశాలలో ఉంటారు. ఆల్ ద బెస్ట్.